సదర్మట్ బ్యారేజ్ ప్రారంభోత్సవం చేయడం జరిగింది. సో ఈ సదర్మట్ బ్యారేజ్ అనేటువంటిది మనకి నిర్మల్లో జగిత్యాల జిల్లాల ప్రాంతంలో ఈ యొక్క సదర్మట్ బ్యారేజ్ని ప్రారంభించడం జరిగింది. సో ఎగ్జాక్ట్ జిల్లా చూసుకుంటే నిర్మల్ జిల్లాలో మామిడ మండలం ఉంటుంది. మామిడ మండలంలో పోన్కాల్ గ్రామం ఉంటుంది. సో ఇక్కడ ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. అయితే ఈ ఆస్పెక్ట్లో మనం తెలుసుకోవాల్సిన అంశం ఏంటి అంటే, ఈ సదర్మట్ బ్యారేజ్ అనేటువంటిది ఏ నది పైన నిర్మించారు? సో ఈ యొక్క బ్యారేజ్ని గోదావరి నది పైన నిర్మించడం జరిగింది. మరి అయితే ఈ నది అనేటువంటిది ఎక్కడైతే ఉందో, ఎక్కడ ప్రారంభమైంది అనేటువంటి ఆస్పెక్ట్స్లోకి మనకు వెళితే, దెర్ ఈజ్ అ ప్లేస్ కాల్డ్ త్రయంబకేశ్వరం. సో త్రయంబకేశ్వరం అనేటువంటి ఒక ప్లేస్ మహారాష్ట్ర రాష్ట్రంలో నాసిక్ జిల్లాలో బ్రహ్మగిరి కొండలలో ఉంటుంది అండి. సో బ్రహ్మగిరి కొండలలో ఉంటుంది. సో ఇక్కడ ఈ గోదావరి నది అనేటువంటిది జన్మించింది. మరి ఇక్కడ మహారాష్ట్రలో నాసిక్ జిల్లాలో త్రయంబకేశ్వరం అనేటువంటి ఒక శివాలయంలో జన్మించినటువంటి నది అక్కడి నుంచి క్రమేపీ తెలంగాణ రాష్ట్రానికి ప్రవహిస్తుంది. తెలంగాణ రాష్ట్రం నుంచి అక్కడి నుంచి ఫైనల్గా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి గోదావరి జిల్లా దగ్గరికి ప్రవేశించి ఆంధ్రప్రదేశ్ నుంచి అక్కడ నుంచి మనకి రాజమండ్రి దగ్గర సముద్రంలో ఈ గోదావరి నది అనేటువంటిది కలుస్తుంది. సో అయితే ఈ గోదావరి నది అనేటువంటి జన్మించినటువంటి ప్రాంతం ఏది అంటే త్రయంబకేశ్వరం అనేటువంటి ప్రాంతంలో జన్మించింది. అక్కడ నుంచి మహారాష్ట్ర నుంచి తెలంగాణ నుంచి ఆంధ్ర నుంచి సముద్రంలోకి అంటే బే ఆఫ్ బెంగాల్లో కలుస్తుంది. ఇక దానితో పాటు ఇంకొక ఇంపార్టెంట్ నది తెలంగాణ రాష్ట్రంలో ప్రవహిస్తున్నటువంటి నది, దానిని మనం కృష్ణా రివర్గా మనం చెప్తూ ఉంటాం. సో కృష్ణా రివర్ అనేటువంటిది ఫ్లో అవుతూ ఉంది. సో దీని యొక్క జన్మస్థానం వచ్చేసి సేమ్ మహారాష్ట్రలోనే మహాబలేశ్వర్ అనేటువంటి ఒక శివాలయం ఉంటుంది. ఆ మహాబలేశ్వర్ శివాలయం దగ్గర నుంచి ఈ గోదావరి నది జన్మించి అక్కడి నుంచి కర్ణాటక ప్రాంతానికి వచ్చి, అంటే మహారాష్ట్ర నుంచి కర్ణాటకకు వచ్చి, కర్ణాటక నుంచి తెలంగాణకు వచ్చి, తెలంగాణ నుంచి ఏపీకి వచ్చి, ఇక్కడ మనకి ఏపీలో హంసల దీవి అనేటువంటి ప్రాంతం ఉంటుంది. కృష్ణా జిల్లాలో హంసల దీవి అనేటువంటి ఒక ప్రాంతం ఉంటుంది. హంసల దీవిలో ఇది బే ఆఫ్ బెంగాల్లో కలుస్తుంది.